జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని తెలిపారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులంతా గర్వాపసి రావాలని పిలుపునిచ్చారు. హిందువులు మతం మార్చుకోరాదని సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ సనాతన ధర్మ ప్రచారంతో ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తుందని తెలిపారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణకు పాటుపడాలని పేర్కొన్నారు. बृहस्पति प्रसूता सानवंतं जतवः त्रिकरं त्रिपुराकारं त्रिनेत्रं च क्रियायुधं त्रिजन्मभाव संहारं एकमेवं शिवार्पणं शिवाय नमः ओम शिवाय नमः अनुदार्यः उदयनं विश्वाभूतानि सदृशोमणिरात्रः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेघशेः ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మీ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేయండి. అన్ని కుల సంఘాలు కూడా ఈ విషయంగా ఆలోచించాలి. నాకు ఎందుకంటే ఇలా బాధతో చెప్తున్నాను, ఆవేదన చెప్తున్నాను. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అదే మన జూబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు తిరిగి 2 రోజులు నేను తిరిగి 3వ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను తిరిగి 2వ మీటింగ్. కానీ ఒక జూబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన స్థాయికి రావద్దు. జూబ్లీస్ హిందూ సమాజం ఆలోచించాలి. దాన్ని ఒక సమాధానంగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా కోరాను, నేను జూబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి ఇంకా ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. నేను తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందూ సమాజాన్ని 12% ఓటు బ్యాంక్ గా మారితే వీళ్ళకి ఇంతమంది పొట్టు పెట్టుకున్నారన్న మీకు బాధ అనిపిస్తుంది అన్న. ఏం చేయాలన్నా ఇలా కాపు సంఘం చెప్పుకుంటాం, రెడ్డి సంఘం అని చెప్పుకుంటాం, రాజుల సంఘం అని చెప్పుకుంటాం, కమ్మ సంఘం అని చెప్పుకుంటాం, ఇతర సంఘాల పేరు చెప్పుకుంటాం, బొట్టు పెట్టుకొని తిరుగుతాం. వాళ్ళ సమాజం హేళన చేస్తే వాళ్ళ ఎంత బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి మనం? ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకే పనిచేస్తుంది. నేను హిందూ ధర్మం కోసం ఎవ్వరు పనిచేసినా మనం గెలిపాలి. వాడు ఏ పార్టీలో కానీ వాళ్ళ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో మీ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేయండి.